హాయ్ నమస్తే అందరికీ. ఈ ఫెస్టివల్ అవ్వటం వల్ల వీడియో అనేది చేయలేకపోయాను, బిజీగా ఉండటం వల్ల. చాలామంది కూడా మేడం మీది ఏ ఏరియా, ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు చాలామంది కూడా. మాది వచ్చేసి ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం రామచంద్రాపురం విలేజ్ అండి. మా ప్రాబ్లం వచ్చేసి ల్యాండ్ ఇష్యూ. ఆ ల్యాండ్ ఇష్యూ కూడా మాది 100 ఇయర్స్ ప్రైవేట్ ల్యాండు, పూర్వీకుల ల్యాండు, ఎలాంటి అలిగేషన్ లేని ల్యాండు మాది. మా భూమిలోకి కొన్ని రోజులు ఉంటాము అని చెప్పేసి లీజు ఒప్పందం మీద వచ్చి రాజకీయ నాయకులు, అధికారులు అంగబలంతో, అండబలంతో వాళ్ళ నుంచి మద్దతు తీసుకొచ్చుకొని ఆ భూమి మాది అని చెప్పేసి దౌర్జన్యం అనేది చేస్తున్నారు. రికార్డు పరంగా ఎలాంటివి లేవు, కానీ ఇక్కడ వాళ్ళ బలము మొత్తం రాజకీయ నాయకులు, అధికారుల బలంతోనే, రాజకీయ నాయకుల అండతోనే ఇవన్నీ చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని, ఈ 4 డిపార్ట్మెంట్లలో వాళ్ళకి పన్నులు కావాలన్నా ఇప్పిస్తున్నారు, వాళ్ళ కరెంటు మీటర్లు కావాలన్నా ఇప్పిస్తున్నారు, పోలీసుల్ని చర్య తీసుకోవద్దని ఆపుతున్నారు. రెవెన్యూ నుంచి ఆమెని రీసర్వేలో ఆపేయండి అని చెప్పి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ డిపార్ట్మెంట్ 4 అనేది రాజకీయ నాయకులు కబంధ హస్తాల్లో బంధించి నాకు అన్యాయం జరిగేలాగా చేస్తున్నారు. జరుగుతున్న వాస్తవం అనేది ఇది. 2026 సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత కూడా మా ఏరియాకి ఉన్న రాజకీయ నాయకులు కందుకూరులో ఉన్న మా డిఈ, అంటే మా ఏరియాకి సంబంధించిన డిఈకి కాల్ చేసి కరెంట్ ఇవ్వమని కూడా మద్దతు తెలిపారు. దొంగలకి, కబ్జాలు, భూదందా చేసే వాళ్ళకి. అంటే భూమి మాది, ఆ భూమికి కరెంటు మీటర్లు, కరెంటు సప్లైలు ఇవ్వండి అని రాజకీయ నాయకులు చెప్పటం ఎంతవరకు సమంజసము. కానీ మాకు 100 సంవత్సరాల నుంచి ఉన్న భూమికి రీసర్వేలో ఎవరికో 2.5 సెంట్ ఎక్కిచ్చారు మా భూమిని. దాన్ని సరిచేయండి అంటే కోర్టులో ఉంది అని సంబోధించారు మాకు ఎండోర్స్మెంట్లో. మరి కోర్టులో ఉన్నదానికి కరెంటు మీటర్లు ఇవ్వండి, కరెంటు సప్లైలు ఇవ్వండి అని చెప్పేసి రాజకీయ నాయకులు అనేది చెప్తే మీరు చేస్తారా?